ఈ కలియుగ లక్షణములన్నీ చెప్పడం భయపెట్టడమునకు కాదు, వాస్తవిక స్థితిని తెలియజెప్పడం కోసము అన్నారు. వాస్తవిక స్థితి ఎప్పుడు రచించారండి? ద్వాపర యుగాంతమునందు ఈ విషయాలు రచించారు, అంతే కదా. ద్వాపర యుగాంతములో రచించారు అంటే మహర్షుల తపఫలమేని మనం అంగీకరించాలా లేదా? మరి పురాణాల అబద్ధాలను ఎలా అంటారు? ఇవన్నీ మహర్షులు కొన్ని వేల సంవత్సరాల ముందు చూసినవి కావు కదా. ఈ పురాణాలన్నీ తాళపత్ర గ్రంథంలో ఉంటే తీసి రచించారు, అలా రచించినవి. అందువల్ల తర్జుమాల్లో కొన్ని అవకతవకలకు కూడా తావిచ్చాయి. అంత కష్టపడి వాళ్ళు రచించారు అంటే ఎలా చేయగలిగారు? అదంతా తపఫలమని మనం అంగీకరించాలి కదా. మనం అనుకునేటట్టు వ్యాసోచ్చిష్టం జగత్సర్వం పోయింది, వ్యాసుడు స్పృశింపని విషయము లేదు ఈ జగత్తులో అని అర్థం. వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అంటే అలాంటిది ఈరోజు ఉచ్చిష్టమే జగత్సర్వం అయిపోయింది. అంతా నాకే తెలుసు, అంతా నా ఎంగిలే, అలా ఉన్నది పరిస్థితి. కానీ